ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. ఈ మంత్రంలోనే ఒక అర్థం దాగి ఉంది. సర్వమంగళాలు కలిగించడానికి. మాంగళ్యే అమ్మ గౌరీదేవి, సర్వమంగళ మాంగళ్యే. శివే సర్వార్ధ సాధికే. శివే అంటే ఆనందాన్ని కలిగించేది, సర్వార్థమును సర్వ ఆనందాలని కలిగించేది. శివే అంటే ఆనందం. అమ్మవారు అంటే ఆనందాన్ని కలిగించేటువంటి సమస్త ఆనందం కలిగినటువంటి ఓ తల్లి. శరణ్యే, నిన్ను శరణు చుచ్చుతున్నా నేను అనే భావన. అంటే నాకు ఆనందం కలిగించడానికి ఉద్యుక్తురాలైన ఓ తల్లి, నీకు శరణు చూస్తున్నాను అని అమ్మకు నమస్కారం చేసుకోవడం. అలాగే అన్ని కార్యాలు కూడా శుభమంగళప్రదంగా కలగాలని కోరుకుంటూ అమ్మకి నమస్కరించడం. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట వచ్చింది అంటే, చాలామంది మౌన వ్రతం మంచిది చెప్తారు. నేను కూడా అలా చెప్తాను, మౌన వ్రతం చాలా మంచిదని. అసలు మౌన వ్రతం ఎందుకు ఆచరించాలి? అందులో ఎప్పుడు కార్తీక మార్గశిర మాసాల్లో కనీసం వారానికి ఒక రోజు మీరు మౌనం ఉండండి. కార్తీక మాసంలో 4 రోజులు, మార్గశిర మాసం 4 రోజులు. ఆ తదుపరి 65 రోజుల తర్వాత మీరు చూడండి, మీలో ఎంతటి అనుకూలవంతమైనటువంటి పరిపూర్ణత ఉంటుంది. అసలు మీ యొక్క ముఖ వర్చస్సు ఎలా ఉంటుందో మీకు మీరు చెక్ చేసుకోవచ్చు. దానికి మాలాంటి వాళ్ళకి దానికి ఎగ్జాంపుల్ చెప్పాల్సిన లేదు. మీరు మౌనవ్రతానికి అంటే ఇప్పుడు ఈ రోజున కార్తీక మాసం స్టార్ట్ అయింది అనుకోండి, చాలా ఈ రోజు నుంచి మీరు వారానికి 1 రోజు 2 రోజులు మౌనం పాటించండి. సాధ్యమైతే 3 రోజులు చేయండి, 2 రోజులు చేయండి. కార్తీక మాసంలో వారానికి ఒకసారి కనీసం చేయండి. ముందు మీరు ఫోటో తీసుకోండి, మీ ఫేస్ని మీరు ఫోటో తీసుకోండి అద్దంలో. తర్వాత అంటే 8 వారాల తర్వాత, అంటే వారానికి 1 రోజు కదా, 8 వారాల తర్వాత మళ్ళీ మీరు ఫోటో తీసుకొని మీరు దగ్గర పెట్టుకొని చూసుకోండి. మీ ముఖ వర్చస్సులో తేడా మీకు తెలుస్తుంది. అంటే మౌన వ్రతానికి అంతటి ఒక బలం అనేది ఏర్పడుతుంది, అద్భుతమైన బలం. మౌనం అంటేనే ఒక రకము. అసలు జ్ఞానాన్ని పొందుకోవాలంటే మౌనంగా ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందుకోవాలంటే మౌనంగా ఉండాలి. సమస్త రోగ నాశనాన్ని పొందుకోవాలంటే మౌనంగా ఉండాలి. సమస్తమైనటువంటి జన వశీకరణ కొరకు మౌనంగా ఉండాలి. సమస్తమైనటువంటి సమస్యల పరిష్కారానికి మౌనంగా ఉండాలి. అసలు ఈ మౌనానికి విషయం అంటే చెప్పనలవి కానిది, మనకు ఊహకందనిది. ఆ మౌనంలో కూడా మనం సైగలం చేయొద్దు. మళ్ళీ అని గట్టిగా మనం ఆ సైగలతో సౌజ్ఞలతో కూడా మాట్లాడకూడదు. మౌనమే. మౌనం అంటే మౌనమే. అనవసర విషయాల్లోకి చూసినా ప్రమాదమే. ఇలా చూస్తే మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి కదా. ఆ మౌనంతోనే అంటే నాలుగు కదలొద్దని కూడా మౌనం కాదు, మనసుని మౌనంగా ఉంచుకోవడం, మనసుని ఏకాత్మ భావనతో ఉండడం. ఆ రోజు మొత్తం కూడా శ్రీమన్నారాయణ మంత్రం, పరమేశ్వరుడి మంత్రం, నామము, సుబ్రహ్మణ్య స్వామి నామము, అమ్మవారి నామము నిరంతరము మనసులో జపం జరుగుతూ ఉండాలి. నిత్యకర్మ తీసుకోండి. మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు వద్దని చెప్పట్లేదు, కానీ అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళకండి. అనవసరపు వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి. మీరు దృష్టి కామపు దృష్టి ఉండకుండా చూసుకోండి. మన ఆఫీస్లో ఉన్నాం కదా, ఇవాళ రేపు వాళ్ళందరూ ఆడపిల్లలు కొద్దిమంది మంచి మంచి వస్త్రధారణ, అంగసౌష్ఠవాలు కనబడేటువంటి వస్త్రధారణ చేసుకుంటూ వస్తుంటారు. అటువంటి చూసినప్పుడు కూడా అక్కడ వాళ్ళలో నీ తల్లి మాత్రమే కనపడాలి. అందుకే నువ్వు శ్రీమన్నారాయణ మంత్రము, విష్ణు మంత్రము, అలాగే ఈశ్వర మంత్రం చదువుకోవాలి. అవతలి వాళ్ళు నగ్నంగా కడిమినా సరే, కనబడినా సరే, నీ దృష్టి అమ్మ మీదనే ఉండాలి. నువ్వు ప్రతి ఒక్కళ్ళు అమ్మనే చూడాలి. అది నీ మనసులో దాగి ఉండాలి. చంచల తత్వాన్ని విడనాడాలి. ఈ మనసు మౌనంగా ఉంటే అన్ని దృఢంగా ఉంటాయి. కాబట్టి నీ పని నువ్వు చేసుకోవచ్చు, నీ వృత్తి నీ పని నువ్వు చేసుకోవచ్చు. తప్పకుండా నీ పనిలో ఉంటూనే ఆత్మ శుద్ధితోని మౌనంగా ఉంటే తప్పకుండా నీలో అనుకూలవంతమైన పరివర్తన పొందుకుంటావు. అసలు నువ్వు చేయలేనటువంటి పని ఉండదు. ఏ పనైనా సునాయాసంగా చేయగలిగే అవకాశం. ఎందుకు అంటే మౌనంలో నిన్ను నువ్వే ప్రశ్నించుకునే శక్తి ఉంటుంది. నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటావు, నువ్వే సమాధానం చెప్పుకోగలుగుతావు, నిన్ను నువ్వే విమర్శించుకోగలుగుతావు, నిన్ను నువ్వే అభినందించుకోగలుగుతావు, చేసే తప్పును నువ్వు గ్రహించుకోగలుగుతావు. కాబట్టి నువ్వు మౌనంగా ఉండే ప్రయత్నం చేయి. అవతలి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ యొక్క లోపాలని ఎత్తి చూపడానికి అవకాశం ఎదుర్కొంటావు నువ్వు. అందుకే అవతలతో మాట్లాడతావు. అవతలి వాళ్ళ మాటలతో ఆనందాన్ని తెచ్చుకుంటావు, కానీ నీకు ఉన్నటువంటి ఆనందాన్ని తెచ్చుకోను. అదే నువ్వు మౌనంలో ఉంటే నీ ఆనందాన్ని నువ్వు రెట్టింపు చేసుకుంటావు, నీ కోపాన్ని నువ్వు పూర్తి తగ్గించుకుంటావు, నీ ఆలోచనలు నువ్వు ఇంకా ఇంకా వృద్ధి చేసుకుంటావు, 10 మందికి పనికొచ్చేటువంటి ఆలోచన చేస్తావు. ఏది చేస్తే నీకు లాభము, నీ కుటుంబానికి ఉపయోగము,
నీ కుటుంబ తత్వము, నీ సనాతన ధర్మము, నీ విద్యుత్ ధర్మము ఇవన్నీ తెలుస్తాయి నీకు. అందుకే మౌనంగా ఉండమంటారు. మౌనంతో అన్నిటికీ సమాధానం చెప్పవచ్చు. ఏం పర్వాలేదు. 1వ వారం ఇబ్బంది అవుతుంది, 2వ వారం ఇబ్బంది అవుతుంది, 3వ వారం అలవాటు అయిపోతుంది, 4వ వారం దృఢత్వం అయిపోతుంది, 5, 6 వారాల్లో అద్భుతమైనటువంటి నీకు నువ్వు ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అంటే మౌనంగా ఉండడం లేదంటే ఆత్మశుద్ధి కలుగుతుంది. ఫస్ట్ మంచి మంచి ఆలోచనలు వృద్ధిపరుచుకునే అవకాశం ఉంటుంది. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. చాలా కెపాసిటీ ఉంది. అందుకే ఎప్పుడైనా సరే తపస్సు చేసేటప్పుడు ఒంటరిగా తపస్సు చేయాలి. ఇంకొకరితో కూర్చొని తపస్సు చేయొద్దు. జపం కూడా ఇంకోటి పక్కడితో కలిసి జపం చేయొద్దు. జపం చేయడానికి కూడా వేరువేరుగా ఉండాలి. అటువంటిప్పుడు నీ తపస్సు ఫలదీకృతం అవుతుంది, ఫలవంతం అవుతుంది. దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మౌనవ్రతం చేసేటప్పుడు నక్తముగా ఉండాలి. ఇటువంటి మౌనం గుణం చెప్పేసి మనం సార్ నేను వీడియో చూడొచ్చా, ఫోటోలు వాడొచ్చా, వాడకండి. అవసరం ఫోన్ వచ్చింది మాట్లాడి పక్కన పెట్టేయండి, ఓపెన్ చేయకండి దాన్ని. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో ఉన్నాం, నిత్యకృత్యాలు ఉన్నాయి, తప్పకుండా ఉంది. అవతల వాళ్ళ మాటలు విని మెసేజ్ చేయండి, పర్వాలేదు, అంతవరకే. ఎవరికి ఏవి అంతవరకు తప్ప మరి దాంతోపాటుగా పక్కదాన్ని చూద్దాం. పక్కోడు ఏం మెసేజ్ పెట్టాడు, వాడు వెటకారంగా పెట్టాడా, వాడు స్టేటస్ ఏం పెట్టాడు, వాడు యూట్యూబ్లో ఏం పెట్టాడు, అక్కర్లేదు. ఫోన్ వచ్చి వినడం, వెంటనే వాళ్ళకి మెసేజ్ పెట్టి నేను మౌనం పడుతున్నాను, నీ సమస్య ఇది, నీ పరిష్కారం ఇది చెప్పినంతవరకు. పని అంటే నీ యొక్క పని భగవంతుడితో సమానం. నీ పనిని మానుకోమని చెప్పలేదు, కానీ మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తే అచంచలమైన విశ్వాసం పెరుగుతుంది. మౌనంలో దాగి ఉన్నట్టు అనేక రకాలు. ఇంకోటి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మెదడు, హృదయము, రక్తనాళాలు చాలా మంచిగా ప్రసరణకి వారి యొక్క పనితీరు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క గుండె అనేది నువ్వు మౌనంగా ఉన్నప్పుడు ఏది పడినప్పుడు సమాంతరటువంటి స్థితిలో కొట్టుకుంటూ ఉంటుంది. అది ఎప్పుడైతే సమాంతరం కొట్టుకుంటుందో మనకున్నటువంటి రక్త ప్రసరణ హాయిగా జరుగుతుంటుంది. కీళ్ళవాతాలు, ఆ నొప్పులు, ఈ నొప్పులు అన్నీ కూడా మాయమైపోతాయి. మనకి మౌనంలో అటువంటి విశిష్టత ఉండి మనసు లగ్నం చేసుకోగలుగుతావు. కార్యం మీద ఆలోచన పెడుతుంది. అంటే మంచి మంచి ఆలోచనలు మాత్రమే పుట్టుకొస్తాయి. నువ్వు చేసే పని మీద పూర్తి స్థాయి ఒక ఆలోచన ఉంటుంది, ఆ పని మీద ధ్యాస ఉంటుంది. ఆ ధ్యాస వల్ల పనిని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అవతలి వాళ్ళకు కూడా నీ మౌనవ్రతం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము నీకు నిన్ను మార్చుకునే ప్రయత్నం చేస్తే మౌనవ్రతం ద్వారా తప్పకుండా ఎదుటి వాళ్ళలో మార్పు సహజంగా వస్తుంది. ఈ మౌనవ్రతం వల్ల అనేక రకమైనటువంటి ఆరోగ్య లాభాలు ఉన్నాయి, ఆర్థిక లాభాలు. సార్ డబ్బు ఎలా వస్తుంది స్వామి అంటే, మీ దగ్గర అప్పు తీసుకున్నవాడు వాడి గురించి ఆలోచిస్తావు, నువ్వు తిట్టుకోవద్దని చెప్పాను అనుకున్నాం కదా. నెగిటివ్ ఆలోచించకు. ఆ అవతల వాడికి మౌనవ్రతం ఉంటూ నాకు డబ్బు ఇవ్వాల్సిన వాడికి రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి, వచ్చి నాకు డబ్బులు ఇవ్వాలని కోరుకోవాలి మనం. మౌనవ్రతంలో నీకు డబ్బులు ఇచ్చేవాడికి బాగా డబ్బులు రావాలని, ఆ డబ్బులోంచి నీ డబ్బు నీకు తిరిగి ఇవ్వాలన్నటువంటి ఒక తత్వము నీకు తప్పకుండా నీ యొక్క ఈ జపము, ఈ తపస్సు వాడికి సమస్య పరిష్కారం అవుతుంది. వాడి ద్వారా వాడికి వచ్చే డబ్బులు వాడికి రాగానే అరే నాకు నా స్నేహితుడు నా డబ్బులు ఇచ్చాడు, వాడు తిరిగి అనేటువంటి సద్భావన మనకి ఏర్పడుతుంది. వీడికి రావాల్సినటువంటి 25,000 1,00,000 రూపాయలు నీ చేతికి అందే అవకాశం ఉంటుంది. నీకున్నటువంటి అనారోగ్యం లేదా నీ భార్యకు, నీ పిల్లలకి, నీ భర్తకి, నీ తల్లిదండ్రుల అనారోగ్యం గురించి నువ్వు ఆలోచించకుండా నీకెవరైతే బంధువులు ఉన్నారో, మిత్రులారో, ఎవరైతే వైద్యాలయాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యవంతులైనటువంటిగా ధ్యానం చేయండి మౌనంగా. భగవంతుడు ఆ ధ్యానాన్ని తప్పకుండా తీసుకెళ్ళి వాళ్ళని రోగ విముక్తులను చేసి, అంటే రోగ వినిర్ముక్తులను చేసి, సంపూర్ణ ఆరోగ్యం చేసి, అప్పుడు నీకు దాని ప్రతిఫలాన్ని నీ తల్లిదండ్రులకి, నీ పిల్లలకి, నీ భార్య, నీ భర్తలకి తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. మళ్ళీ రోగము లేనటువంటి శరీర తత్వాన్ని కలిగిస్తాడు. అందుకే ధ్యానంలో అంత పవర్ ఉంటుంది. ఒక మనసు లగ్నం చేసుకొని మాట్లాడిన మాటకి పవర్ ఎక్కువ ఉంటుంది. మాటకి పవర్ ఎక్కువ, ఈ అక్షరాలకి పవర్ ఎక్కువ, అందులో సనాతన ధర్మం అటువంటి బీజాక్షరాలకి చాలా పవర్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మౌన వ్రతాన్ని వారంలో ఒక్కరోజు చేసి చూడండి, అద్భుతమైన ప్రయోజనాలు పొందుకుంటారు. తర్వాత మీ చిత్రం, మీ యొక్క ఫోటోని మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే మీ ఫోటోలోనే ఒక మంచి ఒక పరిణితి, ఒక చూడడానికి ఎంత అద్భుతమైనటువంటి నీ చుట్టూ ఒక ఆరా ఏర్పడుతుంది, నీకు రక్షణ ఆరా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం మౌనము అలాగే నక్తం ఈ రెండు చేయాలి. నక్తం అంటే పొద్దుస్తామని పోతాం అక్కర్లా, మధ్యాహ్నం భోజనం చేయండి, 24 గంటలు మౌనంగా ఉండండి. సార్ రాత్రి వేళ పడుకుంటాం కాబట్టి నువ్వు మెలకువనంత వరకు కూడా మౌన వ్రతమే చేయాలి. దానివల్ల మీకు అనేక రకాల శుభయోగాలు, ప్రకృతి కూడా అనుకూలత. మీతో పక్షులు మాట్లాడగలిగేటువంటి శబ్దం వినబడుతుంది, అర్థమవుతుంది మీకు. నిజం ఇది. చెట్లు వీచే గాలి మీకు అర్థమవుతుంది, అర్థం చేసుకునే శక్తి ఏర్పడుతుంది. అలాగే పక్షులు, ప్రకృతి, గాలి, వాయువు ఇవన్నీ కూడా నీకు ప్రకృతి మొత్తం పంచభూతాలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, మాట్లాడగలిగే శక్తి వస్తుంది. ఇది నిజం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా మీకు.
చేసి చూడండి, ఎప్పుడో ఒకప్పుడు ఇది నిజం అని తెలుస్తుంది మీకు. అందుకని మౌనం అనేది మనకు సర్వదా శ్రేష్టం. ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సంకల్ప సిద్ధిని నెరవేర్చగలిగే అవకాశం మౌనవ్రతానికి ఉంది. అది ఇంకా కార్తీక మార్గశిర మాసాల్లో విశేషం. ఎందుకు స్వామి మాసాలు విశేషం అనంటే, శివుడికి అత్యంత ప్రీతి అయిన మాసం కార్తీక మాసం. మార్గశిరానికి ఎంత విలువ ఉందో అక్కడ కృష్ణుడు చెప్తాడు, కృష్ణ పరమాత్ముడు మాసాలలో మార్గశీర్ష మాసం నేనే చెప్తాడు. అలాగే కార్తీక మాసంలో శివుడే కార్తీక మాసం, కార్తీక దామోదరుడు. కాబట్టి 2 మాసాలు అత్యంత శుభమైనవి. కాబట్టి 2 మాసాలు మనం భగవన్నామస్మరణతో ప్రతి వీధి, ప్రతి దేవాలయం మారుమవుతుంటుంది. తప్పకుండా ఈ కాలంలో శివనామ స్తోత్రం, వచ్చే మాసంలో మనకి తప్పకుండా శ్రీమన్నారాయణ స్తోత్రాలు, నామాలు చెప్పుకుంటూ ఉంటారు. తిరుప్పావి లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటివి చేసేటువంటి పవిత్రమైనటువంటి మాసాలు ఇవి 2. వీటిని ఉపయోగించుకొని ఆనందమయ శుభజీవనాలు పొందాలని, అఖండ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.